హాయ్. మీ పేరు? నా పేరు నరేంద్ర అండి. నిన్న 'దేవరా' ట్రైలర్ రిలీజ్ అయింది కదా! సో, ఎలా అనిపించింది మీకు? దేవరా ట్రైలర్ అయితే విజువల్స్ కానీ కొట్టాల శివ డైరెక్షన్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఆచార్య తర్వాత ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్లో ఉన్న విజువల్స్, ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ డబల్ రోల్లో ఎన్టీఆర్ని చూస్తుంటే ఏదో మళ్ళీ ఓల్డ్ ఎన్టీఆర్ని చూసినట్టుంది. ఎన్టీఆర్ నుంచి కూడా చాలా రోజుల తర్వాత సోలోగా ఒక సినిమా గురించి చాలా వెయిట్ చేసాం. దానికి తగ్గట్టే ఉంది ట్రైలర్ కూడా. సెంటిమెంట్ అయితే ఉంది కదా, రాజమౌళి గారితో సినిమా తర్వాత ఏ హీరో చేసినా తనకి ఫ్లాప్ వస్తుందని చెప్పేసి, ఈసారి అది ఆ సెంటిమెంట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉన్నాయంటారా? కంపల్సరీ బ్రేక్ అవుతుందండి. చాలా కేరింగ్ తీసుకొని తీస్తున్నారు సినిమా అయితే. ట్రైలర్లో మనకి డ్యూయల్ రోల్ అవుతుంది ఫాదర్ సన్ అని చెప్పేసి. సో, ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరు కాంబినేషన్ ఒకవేళ డ్యూయల్ రోల్ ఎన్టీఆర్ ఉంటే? డ్యూయలర్లో ఆల్రెడీ ఒకటి ఫ్లాప్ చూసాం, ఇంకోటి హిట్ చూడాలని కోరుకుంటున్నాం. కొట్టాల శివ గారు ఆచార్య తర్వాత ఈ మూవీ తీయడం జరిగింది. అవ్వాలి మరి కొట్టాల శివ ఈ సినిమా ఉంటేనే లైఫ్ ఆయనకి, లేకపోతే ఇండస్ట్రీలో ఉంటారా లేదో మరి. ఆయన అంత చాలా కేర్ తీసుకున్నారు, కనపడుతుంది. ఆ ఎఫెక్ట్ మొత్తం ట్రైలర్లో కనపడుతుంది. బ్రో హాయ్. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? బాగున్నా బ్రో. ఫస్ట్ 'దేవరా' ట్రైలర్ గురించి మాట్లాడదాం. సో, ఎలా అనిపిస్తుంది నీకు? నేను చాలా బాగుంది ట్రైలర్, కానీ అది మొత్తం బ్లూగా కనిపించింది మొత్తం. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయినా నేను, అంతే. చాలామంది ట్రోల్ చేస్తున్నారు కదా ఆచార్య 2.0లో ఉందని చెప్పేసి. కొన్ని సీన్స్ యాడ్ చేసి చూపిస్తున్నారు కదా మనకి, ట్విట్టర్లో అవ్వచ్చు, ఫేస్బుక్లో అవ్వచ్చు, బాగా వైరల్ అవుతుంది. సో, మూవీ ఎలా ఆన్సర్ అవ్వచ్చు అంటారు? నాకు కూడా కొంచెం అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఆచార్యలాగా ఏమన్నా అవ్వచ్చేమో అని కమర్షియల్గా, ఎందుకంటే ఈ మొత్తం సెట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు నా ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగున్నది, మిగతా వాళ్ళది అంతగా అనిపించలేదు నాకు ఎందుకో. ఇప్పుడు ఈ గడ్డం వేసుకున్నది కూడా ఏదో నకిలీ గడ్డంలా ఉన్నది, అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను నేను. ఇందులో 2 క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి కదా మనకి, ఫాదర్ అండ్ సన్ డ్యూయల్ రోల్లో. సో, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు మళ్ళీ ఎన్టీఆర్ గారు డబల్ రోల్లో చూడడం? అంటే ఇప్పుడు అదే ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ని కొంచెం చాలా అమాయకుడు అన్నట్టు చూపిస్తున్నారు కదా చిన్న ఎన్టీఆర్ అంటే కొడుకుని. అదే లాస్ట్లో ఏదైనా ఫైట్ ఉండొచ్చు బాగా. చూసాం కామెడీ జానర్. లవకోసాలేమో జైలవకోసాలో త్రిబుల్ రోల్ చేశారు, ఇందులోనేమో కొంచెం ఎమోషనల్గా ఉండొచ్చేమో కదా. అంటే ఇప్పుడు మేబీ వాళ్ళ నాన్న చనిపోవచ్చు, అప్పటి నుంచి ఈయన ఫైట్ స్టార్ట్ చేయొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ బీజిఎం ఎలా అనిపించింది నీకు? బీజిఎం అది కూడా ట్రోల్ అవుతుంది రీసెంట్గా, ఎందుకంటే ఈ దీంట్లో కాంపిటీషన్ దాంట్లో ప్రతి సాంగ్ అదే చెప్తున్నారు అందరూ. అంటే న్యూస్ చూస్తుంటే ఇప్పుడు 3 సాంగ్ వచ్చినవన్నీ 3 కాపీ అన్నట్టు చెప్తున్నారు. అది కూడా నాకు అంతగా నచ్చలేదు ఎందుకు. కొట్టాల శివ గారు ఆఫ్టర్ ఆచార్య తర్వాత దీన్ని చేస్తున్నారు కదా, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అండ్ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీస్ మీద? నేను RRR చూసిన తర్వాత అసలు ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు, అండ్ ఇప్పుడు దాన్ని మ్యాచ్ చేయలేకపోతుందేమో అని నేను ఫీల్ అవుతున్నా దీంట్లో. ఒక సెంటిమెంట్ ఉంది కదా, రాజమౌళి గారితో మూవీ తర్వాత ఆ హీరోకి ఫ్లాప్ వస్తుందని చెప్పేసి, ఆ సెంటిమెంట్ ఈ మూవీతో పోతుంది అంటావా? ఆ సెంటిమెంట్ ఏమో, అదే సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా, నాకు రిపీట్ అవుతుందేమో అని అనిపిస్తుంది.